తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. చేసే ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. ధనపరంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. దూర బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి వారు ఈరోజు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల సహకారము కొంత తగ్గే అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉన్నది. తొందరపడి మాట్లాడకుండా అవసరం మటుకు నెమ్మదిగా మాట్లాడండి. దానివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి లాభాలు పొందుతారు. సంఘం లోపట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వలన ఇతరులకు ఈరోజు కొంత సహాయం కూడా అందుతూ ఉంటుంది. వృశ్చిక రాశివారు మేధా దక్షిణామూర్తికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు శ్రమతో కూడి ఉంటాయి. ఆర్థిక పరంగా కొంత ఊరట కలుగుతూ ఉంటుంది. శుభవార్తను వింటారు. కొత్త వ్యాపార రంగంలోకి ప్రవేశించకండి. తొందరపడి నిర్ణయాలు మీకు కష్టాలు తెచ్చిపెడతాయి. ఆలోచించి కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. రుణానికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార రంగంలో ఉన్నవారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. ధనస్సు రాశివారు ఈరోజు బృహస్పతికి నమస్కరించి నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.